మాజీ పార్లమెంట్ సభ్యులు మిడియం రాంబాబు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్ ఎట్లా చూస్తారు సార్ ఇవాళ ఆదివాసీ, గిరిజన రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తుందనుకుంటున్నారు? తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందండి. ఒకటి, వాళ్ళకి గతం నుంచి చాలా ఏళ్లుగా చేసుకుంటున్నటువంటి అటవీ భూములకి ప్రతి కుటుంబానికి 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలనేటువంటి చట్టం 2006లో వచ్చింది. ఈ ప్రభుత్వం ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రోజున మేము వస్తే మొత్తం ఇచ్చేస్తామన్నారు. చట్టం తెచ్చింది మేమే అన్నారు. సంవత్సరం అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా ఒక్క దరఖాస్తు పరిశీలించలేదు, ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదు. సో ఎప్పుడైతే పట్టా లేదో పట్టా ఉన్నోళ్ళకే ఈ పథకాలు, సో పథకాలు రావట్లా. వాళ్ళు చెప్పినటువంటి రైతు రుణమాఫీ కానీ లేదా రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఈ ఐడెంటిటీ కార్డులు లేనందువలన, పట్టా లేనందువలన వీళ్ళకి వర్తించే పరిస్థితి లేదు, వాళ్ళకి ఎన్యూమరేషన్ జరగలేదు, వాళ్ళకి అవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఆ రకంగా ఈ పథకాలు వాళ్ళకి అందడం లేదు. ప్రభుత్వం అందించే దగ్గర చాలా తీవ్రమైన వైఫల్యం ఉంది. విద్యాశాఖకు సంబంధించి మంత్రి సీతక్క గారు కూడా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కూడా చాలా పట్టించుకోవట్లేదు, సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్తారు. ఎట్లా సీతక్క గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కాదు. ఆ మంత్రిత్వ శాఖ ఇంకా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది. దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా ఏర్పడినటువంటి టీఏసీ, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పడింది ఎన్నికలైన తర్వాత. ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఇంతవరకు సమావేశం లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీఏలో గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాలో 4 ఐటీడీఏలు ప్రధానంగా ఉన్నాయి. ఈ రోజున భద్రాచలం కానీ, ఏటూరు నాగారం కానీ, ఉట్నూరు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మననూరు కానీ, ఈ ఐటీడీఏల్లో ఎక్కడ కూడా 3 నెలలకు ఒకసారి గవర్నింగ్ బాడీ జరిగినటువంటి దాఖలాలు లేవు. అసలు సమావేశాలు జరగవు. వాళ్ళకి బడ్జెట్టే కోతబడింది. ఆ బడ్జెట్ ఖర్చు పెట్టడం అనే దానికి అక్కడ స్టాఫ్ లేరు. మొత్తం కూడా అన్ని ఖాళీలు. కొన్ని చోట్ల నాన్ ఐఏఎస్ పీఓలు. మన్ననూరులో అయితే అసలు పీఓ పోస్టే లేదు. అది విభజన రాష్ట్ర విభజనలో అది అవతలకి వెళ్ళిపోయింది. చెంచు ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలానికి వెళ్ళిపోయింది ఆ పోస్టు. ఏదైతే గిరిజన అభివృద్ధి కోసం ఉండేటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు పనిచేయడానికి కావాల్సిన డబ్బులు లేవు, నిర్దిష్టమైనటువంటి స్టాఫ్ లేరు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సీతక్క గారు చెప్పారు ఎన్నికల ముందు, మా ప్రభుత్వం వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ ఏది కూడా చేసేటువంటి చొరవ ఆమె ప్రదర్శించట్లేదనేది మా అభిప్రాయం. ఓవరాల్గా ప్రభుత్వము మేనిఫెస్టో కూడా పెట్టింది సార్, గిరిజన రైతులకు కావచ్చు, అక్కడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు. సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు సార్ ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రభుత్వం దీని మీద దాని ప్రత్యేక యంత్రాంగం ఉంది. 5వ షెడ్యూల్కి గవర్నరు, కస్టోడియను, టీఏసీ ఉంది. ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయొచ్చు. ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఎందుకని ఈ పథకాలు వెళ్ళడం లేదు కిందకి, ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటిది పరిశీలిస్తే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. అసలు వెళ్ళే ప్రయత్నమే ప్రభుత్వం చేయట్లేదు. ఎన్నికలప్పుడు చేయడం తప్ప మామూలప్పుడు వాళ్ళ సమస్యల గురించి పట్టింపే లేదు. సబ్ ప్లాన్ అని చెప్పేసి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పెద్దగా చెప్తా ఉన్నారు. నిధులు పెంచుతామంటున్నారు, మొత్తం పకడ్బందీగా అమలు చేస్తామంటున్నారు. గత ప్రభుత్వమే ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని యాక్ట్ 18/2017 మార్చి 30వ తారీఖున శాసనసభలో చట్టం ద్వారా సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, రద్దు చేసినటువంటి SC/ST చట్టాన్ని నువ్వు బలపరుస్తావా? దాన్ని పునరుద్ధరించకుండా ఏమి అదనంగా తెస్తావు, ఏమి కేటాయిస్తావు? చట్టం రద్దు అయిన విషయం ఎందుకని మాట్లాడట్లేదు ప్రభుత్వం? డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఏ ప్రాతిపదికన ఇవ్వాలి? చట్టం ఉంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. జనాభా లేదు, ప్రాతిపదిక లేదు, ఏదో మాకు తోచింది ఇస్తాం అనేటువంటి వైఖరిలో ఉంది. అందుకని ఇప్పుడు మేము ధర్నా ద్వారా చెప్పదలిచింది ఏమిటంటే, మాకు బడ్జెట్లో, రేపు రాబోయే బడ్జెట్లో మాకు చట్టాల రీత్యా మాకేం రావాలో మా జనాభా రీత్యా మా కేటాయింపులు మాకు చేయాలి. సబ్ ప్లాన్ అనేది అదనపు కేటాయింపు, అది బడ్జెట్లో భాగం కాదు. కాబట్టి బడ్జెట్ కేటాయింపులే నువ్వు తగ్గించేస్తూ ఉంటే, ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకానికి ఈ రోజున అత్యధికంగా పనులు జరిగేది ఏజెన్సీలోనే. గతంలో చేసిన పనులకి బకాయిలు, డబ్బులు ఇవ్వాల. ఏమంటే పైనుంచి రావాల్సిన డబ్బులు రాలేదు అందుకని ఇవ్వట్లేదు అంటున్నారు. మరి పనులు లేవంటే పనులు ఉన్నాయి, పనులు చేయట్లా, చేసిన పనికి డబ్బులు ఇవ్వట్లా. సో ఆ రకంగా ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చడం తప్ప
దాన్ని పక్కాగా అమలు చేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి లేదు అట్లా. మీరు అన్నట్టుగానే గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిన చిత్తశుద్ధి లేదనుకోవచ్చు. ఎందుకంటే ఆ శాఖకు కూడా మంత్రి కూడా ఇప్పటివరకు లేకుండా పోయింది. చి- చిత్తశుద్ధి, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేం లేదు. అది గిరిజన వ్యతిరేకి. ఎందుకంటే రాజ్యాంగంలో ఇచ్చినట్టు 5వ షెడ్యూల్ రూల్స్కి భిన్నంగా అది పరిపాలన చేస్తుంది. ఈ రోజున మొత్తం కార్పొరేట్ల పక్షం వహించి టూరిజం పేరుతోటి, మైనింగ్ పేరుతోటి, అభయారణ్యాల పేరుతోటి మొత్తం గిరిజన గ్రామాలన్నింటినీ బయటికి నెడుతున్నది ఎవరండి? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇది కాదు, మంచిది కాదన్నారు కదా. మరి ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం చేయాలి కదా, చేయట్లా. అందుకని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సరే అది పూర్తిగా కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రభుత్వం. అది ప్రజల ప్రభుత్వం కాదు, గిరిజన ప్రభుత్వం కాదు. అందుకనే మొత్తం వాళ్ళ చట్టాలను నీరుగారుస్తూ ఉంది. చట్టబద్ధంగా ఇవ్వాల్సినది ఇవ్వదు. మొత్తం వాళ్ళకి అన్యాయం చేయడం తప్ప వేరే మార్గం లేదు. సో ఈ రకంగా ఈ రోజున ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. మరి 170 చట్టం తెచ్చామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ అన్యాక్రాంతమైనటువంటి భూములు తిరిగిస్తుందా? ఇవ్వడానికి అంటే యంత్రాంగాన్ని నీరు గారుస్తుంది కదా. ఐటీడీఎల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఉంది ప్రతి ఐటీడీలో. దాని పని ఏమిటి? సుమోటుగా ఏ గిరిజనుడు కంప్లైంట్ చేయకుండానే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న భూములకి గిరిజనేతరులు సాగు చేస్తూ ఉంటే మీకు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేటువంటి ఆరా తీసి గిరిజనుల భూమి గిరిజనకి దఖలుపరచడం కోసమే ఎస్డిసి పోస్ట్ ఉంది అక్కడ. మరి ఆ పోస్టుని పనిచేయించట్లా. ఆ పోస్ట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదు. కాబట్టి సర్వేలు లేవు, ఏమీ లేవు. చివరికి ఇటీవల వచ్చినటువంటి పోడు భూముల చట్టానికి కూడా అదే గతి పట్టించింది కాంగ్రెస్. అందువలన వీళ్ళకి శ్రద్ధ లేదు. వీళ్ళకి వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ యొక్క కార్పొరేట్ దోపిడీ దానికి అనుకూలంగా ఉన్నారు తప్ప దీనికి లేదు. ఈ రోజున చదువులన్నీ కూడా మూలబడిపోయినాయి. కరోనాతో మూతపడేటువంటి స్కూళ్ళల్లో 3వ వంతు స్కూళ్ళు అసలు తెరుచుకోలే. ఇప్పుడు నూతన ఎన్ఈపి 2020 పేరుతో, నూతన విద్యా చట్టం అనే పేరుతో కేంద్రం నుంచి 300 స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్స్ ఏజెన్సీలు మూతపడ్డాయి. టీచర్లు లేరు. ఆ టీచర్ల రిక్రూట్మెంట్లో జీవో నెంబర్ 3 లేక మొత్తం గిరిజనేతరుల చేత నింపేస్తూ ఉన్నారు. సో ఇదంతా అన్యాయం కదా. సో ఈ అన్యాయాన్ని సరిచేయమని చెప్పేసి కోరడానికే ఈ రోజున ధర్నా పెట్టాం. ఇది ప్రజావేదికలో కూడా దీన్ని నివేదించదలిచాం. గవర్నర్ గారిని కలవబోతున్నాం. వారు ఇంకా డేట్ ఇవ్వలేదు గవర్నర్ గారు కూడా. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాకి కస్టోడియన్ ఆయనకి కూడా విన్నవించుకోవాలని చెప్పేసి మేము మా పోరాటంలో భాగంగా ప్రయత్నం చేస్తాం.